బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం సుమారుగా 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది. కోంపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం జరిగి సుమారుగా 52,50,000 రూపాయలు పోయినని చెప్పేసి కంప్లైంట్ రావడంతో ఇమీడియట్గా మా సిఐ విజయవర్ధన్, పేట్ బషీరాబాద్ సిఐ, పేట్ బషీరాబాద్ డిఐ విజయ్ ఇద్దరు కూడా ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళటం, వాళ్ళ టీంని తీసుకొని అక్కడ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని, ఆనంద్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఆనంద్ అదే విల్లాస్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండేవాడు, ఎలక్ట్రీషియన్కి హెల్పర్గా. కాబట్టి అతను ఆ ఏరియా మీద ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతుర్రు అనేది అవగాహన ఉండటంతో ఎట్లా ఎంట్రీ కావాలి, ఎట్లా ఎగ్జిట్ కావాలి అనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారము ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో చూసుకొని గ్రిల్స్ డోర్ని బ్రేక్ చేసుకొని ఇంట్లోకి పోయి అల్మార్లో ఉన్నటువంటి 52,50,000 రూపాయలు స్టోలెన్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా మన అధికారులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద అనుమానంతో ఇమీడియట్గా అతన్ని ట్రాక్ చేయడం జరిగింది. నైట్ టు నైటే చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు, నిన్న సాయంత్రం మనకి ఎఫ్ఐఆర్ అయింది, ఈరోజు మధ్యాహ్నం వరకు మనని డిటెక్ట్ చేయడం జరిగింది. సుమారుగా మనం 43 లక్షలు ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇప్పుడు మీ దగ్గర డిస్ప్లేలో పెట్టినటువంటి 43 లక్షలు, అవి 43 లక్షలు మనము అతని దగ్గర నుంచి డైరెక్ట్గా రికవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే క్యాష్ ఉందో సుమారుగా మనకి 9 లక్షలు, ఈ 9 లక్షలు అతను కొన్ని ఖర్చు పెట్టుకోవడం, కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇది 22న అతను చూసుకోవడం జరిగింది. ఓనరు 22న అమౌంట్ ఉన్నాయి, మధ్యలో చూసుకోలేదు. తర్వాత 26వ తారీఖు నిన్న చూసుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం చూసుకున్న తర్వాత అమౌంట్ లేవన్న దాని మీద మనకు సమాచారం ఇచ్చాడు. అంటే 22 నుంచి 26 మధ్య జరిగింది. అంటే ఇతను నేరస్తుని మనం పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే 24న అతను అఫెండ్ చేసినని. ఈ యొక్క 2-3 డేస్ గ్యాప్లో అతను రిమైనింగ్ 9 lakhsలో కొంత ఖర్చు పెట్టడము, కొంత అప్పులు తీర్చుకోవడము, కొంత వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్గా మనము అదుపులో తీసుకోకుండా అతని దగ్గర ఇంటాక్ట్గా ఉన్న ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం. మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీ తీసుకుంటాం. ఈరోజు అతను రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు పర్మిషన్ తోటి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని రిమైనింగ్ అమౌంటు, ఇంకా పాత నేరాలు ఇంకేమైనా చేశాడు అనే దాని మీద కూడా మనం డీటెయిల్గా వెళ్ళడం జరుగుతున్నది. మరి ఈ కేసులో మా అడిషనల్ డీసీపీ పురుషోత్తంతో పాటు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు గారు, అదేవిధంగా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ సిఐ విజయవర్ధన్, డిఐ విజయ్, తర్వాత వాళ్ళ యొక్క క్రైమ్ టీం అందరూ కూడా దీంట్లో కూడా సిసిఎస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరిగింది. సిసిఎస్ మరియు లోకల్ పోలీసు జాయింట్గా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 12 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు నేను ప్రత్యేకంగా సిపి సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. వీరికి కూడా తగిన రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇతను అక్కడ ఏంటంటే ఎలక్ట్రీషియన్కి హెల్పర్గా పనిచేస్తున్నాడు, ప్రొఫెషనల్ అఫెండర్ కాదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎక్కడ ఈజీగా యాక్సెస్ ఉందో చూసి అఫెండ్ చేయడం జరిగింది ప్లానింగ్ ప్రకారం. అంటే పాత నేరాలు అయితే ఇప్పటివరకు ఏం లేవు ఇతని మీద, అయినా కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాం, మళ్ళీ మీకు సమాచారాన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇతను మెదక్ నేటివ్, మెదక్ వెళ్ళిపోయాడు. మెదక్ అది 24న అయింది. ఇది అయిన తర్వాత వెళ్ళిపోయి ఆ అమౌంట్ని ఎట్లా ఖర్చు పెట్టాలి ఏమేంటి అనేది అంతా ప్లానింగ్లో ఉన్నారనమాట. అప్పటికే 9 lakhs కొంత డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంటి దగ్గర దొరికాడు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.